హలో వెల్కమ్ టు సుస్మి రవి వరల్డ్. నేను ఈరోజు మీ ముందుకి ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే చూపించడానికి వచ్చేసానండి. నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ నేను మీతో షేర్ చేసుకుందాం అనేసి వచ్చేసాను. ఆ ఇయర్ రింగ్స్ ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ 3 బాక్సెస్లో నాకు ఇయర్ రింగ్స్ అనేవి ఉన్నవి. నేను వీటిని కొన్ని పార్టీ వేరు అలా ఉంటాయి, 1 గ్రామ్ గోల్డ్ స్టడ్స్ అలా డివైడ్ చేసేసి వీటిలో పెట్టుకున్నాను. ఎలా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను ఏంటనేది కూడా మీతో ఇప్పుడు చూపించబోతున్నాను. ఇవి అయితే న్యూగా తీసుకున్నాం ఇయర్ రింగ్స్ అండి, అందుకని ఇవి ఇలా బాక్సెస్లో పట్టట్లేదని ఇలా పెట్టా. ఇది వచ్చేసి స్టడ్స్ అలా ఉంటాయి, చిన్న చిన్న స్టడ్స్ అలాంటివి. ఇవి కొంచెం బుట్టలు ఫ్యాన్సీగా ఉండే 1 గ్రామ్ గోల్డ్ అలాంటివన్నీ ఇందులో పెట్టుకున్నాను. ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను. ఇది వచ్చేసి మెడిసిన్ బాక్స్ అండి. 99 మార్కెట్లో నాకు కనిపిస్తే తీసుకున్నాను, కానీ నేను ఇలా యూజ్ చేసుకున్నాను. స్టడ్స్కి అది బాగా సరిపోతుంది అనేసి ఇప్పుడు రీసెంట్గా తీసుకున్నవైతే ఇందులో పెట్టుకున్నాను. నేను కొంచెం చూపిస్తాను, అది కూడా కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ అనేవి చూపిస్తాను. ఇది వచ్చేసి స్టడ్స్ అండి. ఇంట్లో ఈ స్టడ్స్ వచ్చేసి చాలా చిన్నవి స్టడ్స్. ఇవి గ్రీన్ కలర్. ఇలానే నేను ఇలా తీసుకుంటానండి. ఇవి 10 రూపీస్ షాప్లో 10 రూపీస్ అయితే తీసుకున్నాను. ఇవి నేను ఎక్కువ కూడా పెట్టనండి. ఇయర్ రింగ్స్ మ్యాక్సిమం 200లోనే ఉంటాయి నా ఇయర్ రింగ్స్ అన్నీ. నేను ఎక్కువ పెట్టుకొని తీసుకున్నాను. ఇది ఒక కలరు, ఇది రెడ్ కలరు. నేను ఈ స్టడ్స్ ఏంటంటే చిన్నవి బాగుంటాయి కదా అనేసి ఆల్ కలర్స్ తీసుకున్నాను. ఇవి ఒక 4 కలర్స్ తీసుకున్నాను. ఇవి రెడ్, గ్రీన్, బ్లాక్ అండ్ వైట్. మనకి ఇవి బ్లాక్, ఇంక ఇవి వచ్చేసి వైట్. ఇవి వైట్ కలర్ స్టోన్స్ వచ్చేసి ఇవి బాగుంటాయి కూడా అండి, పెట్టుకుంటే కానీ చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్. ఈ స్టడ్స్ నేను ఇదే ప్యాటర్న్లో ఇలా ఇంకొక తీసుకున్నానండి. ఇవి కూడా గ్రీన్ కలరే. ఇవేమో కొంచెం పెద్ద స్టోన్స్ లాగా వచ్చేసి ఇవి కూడా 10 రూపీసేనండి. 10 రూపీస్ షాప్లో తీసుకున్నాను. మాకు దగ్గరలో 10 రూపీస్ షాప్ ఉంది. నేను ఎక్కువ అక్కడే తీసుకుంటాను. ఇదిగోండి, ఇందాక వైట్ కలర్వి చూపించాను కదా, అదే ప్యాటర్న్లో ఇవి పెద్దవి. ఇవేమో 20 రూపీస్ అండి. ఇవి 20 రూపీస్ అయితే తీసుకున్నాను. ఇవి ఎక్కువ నేను 10 రూపీస్ షాప్లో కానీ బీసెంట్ రోడ్కి వెళ్తే ఏదైనా తిరణాలలో జరుగుతాయి కదండి మనకి ఊళ్ళలో, అప్పుడు తీసుకుంటాను నేను, అంతేనండి. ఎక్కువ నేనేమి ఆన్లైన్లో కూడా చాలా తక్కువ ఆన్లైన్లో కూడా తీసుకున్నాను, కానీ నేను ఎక్కువ యూజ్ చేయలేదు. అది ఎందుకో నాకు అంత నచ్చలేదు. ఇవి వచ్చేసి 10 రూపీస్ షాప్లోనే 10 రూపీస్ అంటే బాగున్నాయి కదా, బుట్టల టైపు గోల్డ్ ప్యాటర్న్గా ఉన్నాయని తీసుకున్నాను. చాలా బాగున్నాయి కదండి, చిన్న చిన్న బుట్టలు వచ్చేసి. ఇవి కూడా వచ్చాయండి, ఇవి కూడా బుట్టలు. ఇవి కూడా బుట్టలు. ఇవన్నీ మ్యాక్సిమం 10 రూపీస్ షాప్లో తీసుకుంటే బుట్టలేనండి. ఈ వైట్ పల్స్ వచ్చేసి ఇవన్నీ. ఇది వచ్చేసి సిల్వర్ కలర్ అండి. ఇవి 30 రూపీసే. బీసెంట్ రోడ్లో తీసుకున్నాను. వచ్చిన కొత్తలు ఫస్ట్లో మనకి వచ్చినాయండి సిల్వర్ కలర్వి పుట్టలు, చైన్స్ అవి. అప్పుడు తీసుకున్నాను. అప్పుడు 30 రూపీస్కి తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం బ్లాక్ కూడా అయిపోయింది. తీసుకొని కూడా 4-5 ఇయర్స్ అయిపోతుంది. ఇవి ఇప్పుడు రీసెంట్గా తీసుకున్నవి కూడా కాదండి, 4-5 ఇయర్స్ అయిందండి అప్పుడు నేను తీసుకొని. కొన్ని అయితే నేను ఒక 9-10 ఇయర్స్ కూడా అవుతున్నట్టుంది. ఈ 2 స్టడ్స్ వచ్చేసేమో ఒక నెక్ సెట్కి ఇయర్ రింగ్స్ వచ్చినాయండి. ఇవి బాగున్నాయి కదా, స్టడ్స్గా నెక్ సెట్ పెట్టుకున్నప్పుడల్లా కాకుండా మనకి ఏదైనా ఇలా శారీ వేర్ చేసినప్పుడు పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి డ్రెస్సెస్కి అన్నట్టు నేను ఇది తీసి పక్కన పెట్టాను. ఇదేమో బ్లాక్ కలర్ స్టోన్ వచ్చేసింది. ఇదేమో రెడ్ కలర్ అండి. కింద కూడా చిన్న పల్స్ ముత్యం లాంటిది వచ్చి చాలా బాగుంటుంది. ఇవి సీజెట్స్. ఇవి కూడా ఒక నెక్ సెట్ వేనండి, సేమ్ ఇలానే నెక్ సెట్ ఒకటి వస్తుంది. దాని ఇవి చాలా బాగున్నాయి కదా, యాపిల్స్ వచ్చేసి అందుకని ఇవి కూడా తీసి డ్రెస్సెస్ మీదకి కొంచెం టాప్స్ అలా వేసుకున్నాం కదండి, అప్పుడు బాగుంటాయి అనేసి ఇవి తీసుకున్నాను. తీసి పక్కన పెట్టాయి కూడా. ఇవి నార్మల్
ఇవి కూడా అంతేనండి. ఇవి కూడా చిన్న స్టడ్స్ సీజెడ్స్వే. కొంచెం కలర్ అనేది ఫేడ్ అయింది, పోయింది, కలర్ అనేది పోయిందండి. ఇవి కూడా నెక్ సెట్కి వచ్చినవే. ఇప్పుడు మనకి పల్స్ ముత్యాలు అలా వస్తాయి కదండి, వాటికి వచ్చింది, నెక్ సెట్కి వచ్చింది. కొన్ని అయితే నేను అలా తీసి పక్కన పెడతాను అండి. ఓన్లీ నెక్ సెట్ వేసుకున్నప్పుడు మనం వేసుకోం కదా, ఎప్పుడన్నా మనకి వేరే వాటి మీద కూడా సూట్ అవుతాయి అనేసి నేను అలా తీసి పక్కన పెడతాను. ఇప్పుడు అసలు ఇందులో చూపిస్తాను నేను. ఇవండి అసలండి, ఇవన్నీ నార్మల్, ఇవి 10 రూపీస్ అన్నాను. ఇదిగోండి, ఇవి మీరు ఎంత అనుకుంటున్నారు నాకు చెప్పండి. తీసుకొని కూడా నేను ఒక 6 years అవుతుంది, కానీ ఏమీ పోలేదు, బాగుంది నీట్గా. ఇవి కాస్ట్ వచ్చేసి 50. చాలా అంటే చాలా బాగున్నాయి కదా. నేను మా ఊర్లో తీసుకున్నాను, కానీ కాస్ట్ అయితే తక్కువే, బాగుంటాయి బుట్టలు. నాకు ఇంత పెద్ద బుట్టలు అంటే చాలా ఇష్టము, అందుకని నేను వీటిని గోల్డ్లో కూడా నేను చేర్చుకున్నాను, ఇంత పెద్ద బుట్టలని. ఇంకా ఇవి ఇంకొక బుట్టలండి. ఇవి లక్ష్మీదేవి సెట్ తీసుకుంటే దానికి వచ్చినవి. అప్పుడు ఇవి కూడా బుట్టలు వచ్చిందని నేను ఆ సెట్ అనేది పర్చేజ్ చేశాను. నాకు బుట్టలు అంటే చాలా ఇష్టము. పెద్దవి, అందులో చిన్నవి కానీ పెద్దవి. నాకు చిన్న బుట్టలు ఇష్టము, పెద్దవి ఇష్టం, కానీ ఎక్కువ పెద్దవి అంటే చాలా ఇష్టం. ఇలా ఇవి సీజెడ్ బుట్టలండి. ఇవి కొంచెం కాస్ట్ పడ్డట్టుందండి, 150 ఏమో పడ్డాయండి. ఇవైతే తీసుకుని కూడా ఒక 5-6 years అవుతుందండి. ఇవన్నీ ఇప్పుడు తీసుకుని అయితే కాదు, బాగుంటాయి కూడా ఉంటుంది. ఇలా శారీస్ అవి కట్టుకున్నప్పుడు మరీను అసలు. ఇవైతే అన్నిటి మీదకి సెట్ అవ్వవు కదా, పెద్దవి అయితే అన్నిటి మీద శారీ పెట్టలేం కదండి. ఇవైతే చిన్నగా క్యూట్గా బాగుంటాయి అనేసి తీసుకున్నాను. ఇవి కూడా శారీస్ మీద పెట్టుకుంటే బాగుంటాయి. బుట్టలు అనేవి అసలుకి శారీస్కి చాలా బాగా పర్ఫెక్ట్. ఈ బుట్టలు వచ్చేసి ఇవి కూడా వైట్ కలర్ హారము అండ్ సెట్ వచ్చిందండి. ఇంకోటి మినీ హారము, లాంగ్ హారము, దాని మీదకి ఇది వైట్ కలర్ సెట్ ఇవ్వండి. మ్యాక్సిమం నేను సెట్స్ తీసుకుంటా, వాటికి ఎక్కువ బుట్టలు వస్తాయి, అదేంటో నాకు తెలీదు. ఇది కూడా సెట్ మీదే తీసి పక్కన పెట్టాను. చాలా డేస్ అయిపోయింది కూడా డేస్ కాదు, ఇయర్స్ అయిపోయింది. నేను ప్రెగ్నెంట్, మా పాప ప్రెగ్నెంట్ 7 years అవుతుందండి ఇది తీసుకొని. నేను మా పాప కడుపుతో ఇప్పుడు మీకు కొన్ని ఆక్సిడైజ్ సిల్వర్వి చూపిస్తాను. సిల్వర్లోనే చిన్నవి సరిపోవని చూసారా ఎంత లాంగ్ తీసుకుంటున్నాను. ఇవి డ్రెస్సెస్, ఇవి శారీస్ మీద కన్నా కొంచెం ఫ్యాన్సీ టైప్ డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్ అలాంటి వాటికి ఇవి సెట్ అవుతాయండి బాగా. ఇవి అయితే బాగా సెట్ అవుతాయి వాటి మీదకి. ఇంత శారీ మీదకి నాకు అంత అనిపించలేదు. ఇష్టమున్న వాళ్ళు పెట్టుకోవచ్చు. నాకు ఎందుకు శారీస్ మీద కన్నా ఇలాంటి లాంగ్వి డ్రెస్సెస్ మీదకి బాగా సెట్ అయితే అనిపించింది. ఇంకొక సిల్వర్ వచ్చేసి ఇది చాందిబాలి. అప్పుడు ఒక 2-3 years బ్యాక్ చాందిబాలి ఇయర్ రింగ్స్ అనేవి చాలా అంటే చాలా ట్రెండ్లో ఉన్నాయి కదండి. అప్పుడు తీసుకున్నవి చాందిబాలి ఇయర్ రింగ్స్. కింద మల్టీ కలర్ పూసలు వచ్చేసివి బాగున్నాయి. ఇవి కూడా తీసుకుని ఒక 3-4 years అయిపోతుంది అండి. ట్రెండింగ్లో ఉన్నప్పుడు తీసుకున్న బాగా చాందిబాలిది. ఇవి ఒక చాందిబాలి అయితే నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో. ఇవి కూడా కింద అవేమో జస్ట్ పూసలు ఇలా వరుస వచ్చినాయి, మేము కింద హ్యాంగింగ్స్ లాగా వచ్చినాయండి చాందిబాలివి. ఇవి లైట్ మిర్రర్ కూడా వచ్చేసింది, బాగుంటుంది. ఇది కూడా ఇవేమో సిల్వర్లో ఇలా నెమళ్ళు వచ్చినాయండి. అప్పుడు నాకు చాలా నచ్చి తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది పెట్టుకుంటే. ఇవి నెమళ్ళు వచ్చేసి మల్టీ కలర్ కదండి, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో స్టోన్స్ వచ్చేసి బాగుంటుంది. ఇది కూడా కింద చిన్న చిన్న బుట్టలు హ్యాంగింగ్స్ వచ్చినాయి ఇలా. ఇవన్నీ లాస్ట్లో మీకు పిక్ అనేది యాడ్ చేస్తాను. ఇదిగో
ఇదిగోండి ఇంకోటి సిల్వర్లో వచ్చేసి ఇది ఇంకోటి అండి సిల్వర్లో వచ్చేసి మిర్రర్ వచ్చేసి సేమ్ ఇందాక అవేమో పెద్ద పూసలు వచ్చినాయి హ్యాంగింగ్స్, ఇవేమో చిన్న చిన్న పూసలు వచ్చేసాయి. బుట్టలండి చూసారు నా దగ్గర ఎన్ని బుట్టలు ఉన్నాయో, దగ్గర దగ్గర ఒక 6 or 7 to 10 మోడల్స్ ఆఫ్ బుట్టలు అయితే ఉన్నాయి. ఇవి ఇంకో టైపు ఫుల్ స్టోన్స్ వచ్చేసి రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ చిన్న చిన్నవి వచ్చేసి వచ్చినాయండి. ఇవి కూడా ఇప్పుడు నేను మీకు మ్యాక్సిమం సీజెడ్స్ చూపిస్తాను. బుట్టలు అయితే అయిపోయినాయి, ఇప్పుడు సీజెడ్ ఐటమ్ అయితే చూపిస్తానండి మీకు. ఇవి కూడా చాట్ బాలి సీజెడ్స్ అండి. ఇవి కూడా బాగుంది కదండి. వీటి కాస్ట్ అయితే నాకు గుర్తులేదు, తీసుకొని ఒక 2 years అవుతుంది. ఇది మా బ్రదర్ మ్యారేజ్కో మా మధ్య మ్యారేజ్కో తీసుకురాండి. ఇదిగోండి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా కొంచెం ఇవి ఏంటంటే పట్టు శారీస్ అలా కొంచెం క్లాసిక్ లుక్ ఉన్న శారీస్ మీద అయితే ఇవి బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఇదేవి లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్, లక్ష్మీదేవి అండి. ఇవేమో ఇక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, కింద చిన్న చిన్న పర్ల్స్ వచ్చేసి ఉంటాయి, ఇలా ఉంటుంది. ఇవి కూడా కొంచెం చాన్ బాలి టైపే వస్తాయి, ఆ ప్యాటర్న్లోనే ఉంటుంది. ఇవి సీజెడ్విన్ అండి, ఇవి ఒక మోడలు. కనిపిస్తుందో లేదో అనేసి నేను ఇలా చూపిస్తున్నాను. మళ్ళీ నాకైతే ఎంతవరకు క్లారిటీ ఉందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఇట్లా వస్తాయి. ఇవి చిన్న సీరియల్స్ చిన్నవండి, చిన్న హ్యాంగింగ్స్. ఇవి కూడా ఇలాంటి సింపుల్ శారీస్ మీద బాగుంటాయి. నాకు అసలు ఎలా వచ్చినాయి కూడా తెలియదు, ఇదైతే నేను కొనలేదండి. ఇవి మరి ఎలా వచ్చినాయి ఏంటో కూడా నాకు తెలియదు. నా ఇయర్ రింగ్ బాక్స్లోకి అయితే ఇవి వచ్చినాయి, నేనైతే ఎప్పుడు తీసుకోలేదు. మేబీ ఎప్పుడైనా ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు మిక్స్ అప్ అయ్యి ఉంటాయి. ఇంక ఇలా ఉంచేసాను, అయినా నేను వాడుతున్నాను, నాకు తెలియదు కదా మరి ఇంకా ఎవరిని అడగాలి. ఇవి కూడా బాగుంటాయి. ఇవి కూడా సీజెడ్స్లో ఇవేమో అవన్నీ థ్రెడ్ మోడల్ కాకుండా ఇలా ఈ మోడల్ వచ్చిందండి. ఇవి ఇలా గుచ్చుకునే మోడల్ అయితే ఇలా మామూలు అయితే, ఇదైతే థ్రెడ్ మోడల్ వచ్చిందండి. శీల మోడల్ ఇదండి. కూర్చో మంచి. ఇదిగోండి మా బుడద వచ్చింది. ఇంకా ఇయర్ రింగ్స్ అంటే వచ్చిందండి. ఫస్ట్ నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా పిచ్చి, ఇయర్ రింగ్స్ పిచ్చి అమ్మాయి. ఈ అమ్మాయి ఇయర్ రింగ్స్ పిచ్చి అమ్మాయి. ఈ అమ్మాయి నావన్నీ నావి అంటా ఉండిద్దండి ఈ అమ్మాయి. అసలు నేను కొనుక్కుంటే నావి అని తీసేసుకుంటాను. ఇప్పటి నుంచే ఆమెకి ఇయర్ రింగ్స్ కావాలి, ఆమెకంటే సపరేట్ ఇయర్ రింగ్స్ కావాలి. బాక్స్ అవి అంటే నా బాక్స్ కాకుండా నాది ఏమి సపరేట్ ఇంకో బాక్స్. ఇవి వచ్చేసి ఇవి రామ్ పర్వార్ సెట్లో వచ్చినాయండి. ఈ మోడల్లో రామాకృష్ణ ప్లీజ్ అటెండ్. నన్ను వీళ్ళు వీడియో ఏం చేసుకునేవారండి. కోతులు 2 కోతులు నన్ను వీడియో అలాంటివి ఏం చేసుకునేవారు వీళ్ళు. ఇవేమో రామ్ పరివార్ సెట్లో వచ్చినాయండి. ఇవి కూడా వైట్, గ్రీన్, పింక్. ఇదిగోండి ఇక చూసారా, ఇక నేను ఈ వీడియోస్ చేసుకుంటుంటేనండి వీళ్ళతోటి చాలా అసలు భలే చేస్తాడు నేనైతే. అందుకే వీళ్ళు లేనప్పుడు చేసుకుందాం కదా. వీళ్ళ స్కూల్స్కి హాలిడేస్, ఇప్పుడు నన్ను అసలు ఏం చేసుకునేవాడిని. వీళ్ళు పడుకున్నారు లేదంటే నేను పక్క రూమ్లోకి సైలెంట్గా వచ్చి చేస్తుంటే ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చేసారు నేను మళ్ళీ. అట్లా ఉంటుంది మా వాళ్ళతోటి. ఇవేమో హైదరాబాద్లో మా ఇంటి ముందు అమ్మాయి అమ్ములు అని, తను నక్క ఉంటుంది, చాలా బాగా చూస్తుంది, నాకు ఇష్టం అనేసి పెద్ద ఇయర్ రింగ్స్ తెచ్చింది. ఇవి నా ఫేవరెట్. చెల్లి తెచ్చింది హైదరాబాద్ నుంచి, తను వెళ్తే అక్కడి నుంచి నాకు తీసుకొచ్చింది ఇయర్ రింగ్స్. ఇవి కూడా బాగుంటాయి. ఇవి కూడా పెట్టుకుంటే ఇలా ఈ శారీస్ మీదకైనా చాలా బాగుంటాయి. పెద్ద ఇయర్ రింగ్స్ తీసుకున్నానో తెలియదండి, కానీ
అసలు పెట్టుకుంది కూడా లేదు నేను ఇంతవరకు. ఇది కూడా ఇలాంటి ఏమైనా ఉన్నాయా? అసలు ఎందుకు తీసుకున్నాను? ఫస్ట్ నచ్చి తీసుకున్నానండి. ఇవి ఆన్లైన్లోనే తీసుకున్నాను. 85 రూపీస్ ఏమో అని మీషోలో అంటే అప్పుడు తీసుకున్నానండి. కానీ ఒక్కసారి కూడా నేను పెట్టుకోవలేదు. ఎప్పుడు పెట్టుకున్నానో కూడా తెలియదు. నేను పెట్టుకొని ఇయరింగ్స్ ఇవి ఒకటి ఉన్నాయి. ఇవి ఎందుకంటే పెద్దగా ఉన్నాయి. ఇవి కొంచెం పర్లేదండి, పెట్టుకోవచ్చు. ఇవి పెట్టుకునేటట్టే ఉంటాయి, కొంచెం పర్లేదు. ఇవి నువ్వు పెట్టుకోకూడదు రోషిని. హైదరాబాద్ సికింద్రాబాద్ దగ్గర రూమ్ తీసుకొని ఉన్నాము. అక్కడ ఇయర్ రింగ్స్ అనేది 50 రూపీస్ అంటే ఏవైనా 50 రూపీస్, 25, 50 అలా అంటే అప్పుడు తీసుకున్నాండి. ఇవి కూడా సిల్వర్ టైప్లో వచ్చింది. స్టోన్స్ బాగుంటాయి. ఇవి కూడా ఇలా స్టోన్ వచ్చేసి నాకేంటంటే చిన్నవి నచ్చవు, స్టోన్స్ లాంటి. నాకేంటంటే పెద్ద యూగేలా కావాలి, కానీ నాకు చిన్న కావాలి కదా, అందుకని నా ఊడిపోతాయి. అందుకని మా మమ్మీ వస్తాయి. ఇది ఇలా ఇన్సర్ట్ హోల్లోకి ఇన్సర్ట్ చేసి ఇలా మనం ఇలా పెడితే ఇయర్ మొత్తం వస్తుంది. ఇది ఇలా చాలా అంటే చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్. ఇవి అప్పుడు కొత్తలో తీసుకున్నాను, బాగుంటాయి. ఇవి కూడా కొంచెం పార్టీ వేర్కి బాగుంటుంది. ఇక్కడ ఒక స్టడ్ కూడా అవసరం, ఇలా పెట్టేస్తే ఇది ఇక్కడ ఇయర్ ఈ హోల్ దగ్గర నుంచి ఇలా పైకి వాళ్ళ దగ్గర వెళ్ళారండి మళ్ళీ వేరే పని మీద. ఇది వచ్చేసి మా అత్తయ్య ఇచ్చారు, మా 5వ అత్త. గోల్డ్ వాళ్ళండి, గోల్డ్ వైట్, ఫుల్ వైట్ గోల్డ్ లానే ఉంటాయి. చాలా చాలా బాగుంటాయి. ఇవైతే వైట్ డైమండ్స్ లా ఉంటాయండి అచ్చం. ఇంకా ఇవి చాలా మొత్తం ప్యూర్, అసలు బాగుంటుంది. ఇవి నాకు మా మేనత్త ఇచ్చింది. అప్పుడు నాకు పెళ్ళైన కొత్తలో వచ్చింది. చాలా బాగా అనిపించలేదు. అప్పుడు 120 రూపీస్ ఏమో 4 సెట్స్ అంటే తీసుకున్నాను. ఇవి ఇలా వచ్చింది. అంత లుక్ అయితే నాకు నచ్చలేదు, అందుకని నేను పెట్టుకోలేదు. ఇవి మేము సిల్వర్లో వచ్చాయి. ఇంకోటి ఈ మోడల్ చాలా బాగుంది. కలర్ కూడా తొందరగా 10 రూపీస్ షాప్లో తీసుకున్నాయి. ఇది కూడా ఇయర్ రింగ్స్ బాగుంటాయి. కూడా 50 రూపీస్, 50 కాదండి 30 అలా బయట. ఇవి బాగుంటాయి. కూడా ఇలాంటి ఇయర్ రింగ్ ఇలా ఉంటుందండి. పార్టీషన్స్ వస్తాయి. ఇవి ఇలా తీసి ఇది ఇలా వస్తుంది. దీన్ని ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలండి. మనకి ఇలా పార్టీషన్స్ రావడం వల్ల మనం ఈజీగా ఇయర్ రింగ్స్ ఎక్కడ పెట్టుకున్నాం అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది కూడా. దీంట్లో ఆర్మీ ఇలా క్లోజ్ చేసేసి ఈ లాక్ అనేది వేసేస్తే మనకి ఇలా అన్నా కూడా మనకి బయటకు రాదు. అవి ఆ పార్టీషన్లోంచి పెట్టుకోకూడదండి, నీట్గా ఉంటుంది. ఇంతేనండి నా ఇయర్ రింగ్ వీడియోస్, ఇయర్ రింగ్ కలెక్షన్స్. మీకు కనుక ఇందులో ఏ ఇయర్ రింగ్స్ నచ్చినాయో నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.